హాయ్ వ్యూయర్స్, తెలంగాణలో ఉగాది పండుగ నుంచి ఒక కొత్త పథకాన్ని అయితే రేవంత్ సర్కార్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. సో ఇది అనౌన్స్ చేయడంతో పాటు ఏప్రిల్ 1 నుంచి కూడా దీన్ని అమలు చేయబోతున్నారు. అయితే ఈ స్కీమ్ గురించి తెలుసుకోవడానికంటే ముందు ఛానల్కి ఇప్పుడే కనుక మీరు వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఛానల్లో తెలంగాణకి సంబంధించిన ఎలాంటి పథకాలు కానీ, జాబ్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, ఇంకేదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక ఈ యొక్క స్కీమ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు టోటల్ ఈ స్కీమ్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడం జరుగుతుంది. అయితే తెలంగాణలో ఇప్పటి వరకు ఒక వ్యక్తికి 6 కిలోల దొడ్డు బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కేవలము వైట్ కార్డు ఉన్న వాళ్ళకి, అంటే తెల్ల రేషన్ కార్డు, అంటే ఆహార భద్రత కార్డు ఉన్న వాళ్ళందరికీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీని ప్లేస్లో ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉగాది పండుగ రోజు అయితే అనౌన్స్ చేయబోతున్నారు. కేవలం అనౌన్స్మెంట్ చేయడమే కాదు, ఏప్రిల్ నుంచి పక్కాగా దీన్ని అమలు చేయబోతున్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గడిచిన 5 నెలల్లో ఈ తెలంగాణ సర్కార్ అయితే మేము సన్న బియ్యము ఇవ్వబోతున్నాం కాలయాపన చేసుకుంటూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం పక్కాగా ప్రణాళిక ప్రకారం వస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఇంతకు ముందు రైతుల దగ్గర నుంచి 500 రూపాయల బోనస్ ఇస్తూ ఈ సన్న బియ్యాన్ని అయితే సేకరించడం జరిగింది. ఇలా సేకరించిన బియ్యాన్నింటినీ ఏదైతే మన రేషన్ షాప్ డీలర్ దగ్గరలో వీటిని అయితే డంప్ చేయడం జరుగుతుంది. అంటే అన్ని గోదాములకైతే ఈ యొక్క బియ్యం అయితే వచ్చి రెడీగా ఉండడం జరిగింది. సో కాబట్టి కంపల్సరీగా ఉగాదికి ఈ స్కీమ్, సన్న బియ్యం అన్న స్కీమ్ని అయితే పక్కాగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగనే ఏప్రిల్ నెల నుంచి మొదలుకొని ప్రతి నెల ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం కూడా ఇవ్వడం పక్కాగా జరుగుతుంది. ఎందుకంటే గోదాములలో ఈ బియ్యం వచ్చి రెడీగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ సన్న బియ్యం అన్న స్కీమ్ని ఎందుకు తీసుకురాబోతున్నారంటే తెలంగాణలో దాదాపు 60% దొడ్డు బియ్యం అన్నది ప్రజలు వాడడం లేదు. దాన్ని ఏదైనా ఇతర కారణాల చేత వాడడం జరుగుతుంది. అంటే కిలోకి 10 నుంచి 15 రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇచ్చే బియ్యం అన్నది ప్రజలు వాడుకునే రకంగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలో రేవంత్ సర్కార్ అయితే ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. సో మనకు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు అభ్యర్థికి అయితే ఈ సన్న బియ్యం పంపిణీ అన్నది జరగడం పక్కాగా ఏప్రిల్ నుంచి అయితే మొదలు కాబోతుంది. అయితే దీనికి సంబంధించి మీకు ఎలాంటి కామెంట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు రేషన్ కార్డే ఇంకా మాకు రాలేదు, ఈ సన్న బియ్యం ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటని మీకు అందరికీ ఒక బాధ అన్నది ఉంటుంది. సో మరి దాని గురించి వైట్ కార్డ్స్ కూడా ఇస్తారు అనే ఆలోచనలో ఉంటున్నామని రేవంత్ సర్కార్ అయితే ఇప్పటివరకు కాలయాపన చేస్తుంది. మరి ఈ వైట్ కార్డ్స్ ఇంకా ఎప్పుడు, అంటే రేషన్ కార్డులు అనేది ఎప్పుడు ఇస్తాము, దీనికి సంబంధించి 2 రకాల కార్డ్స్ అయితే గ్రీన్ కలర్లో ఒక కార్డు, 3 రంగుల కలర్లో ఒక కార్డు రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఇస్తారు అన్న దాని గురించి కూడా నేను ఏమన్నా అప్డేట్ వస్తే మాత్రం మీకు వెంటనే మన ఛానల్లో అందజేయడం జరుగుతుంది. ఇదండి ఉగాది పండుగకి సన్న బియ్యం పంపిణీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.